ఆలుగడ్డ ఫ్రై చేసుకుందాము. ఆలుగడ్డలు ఉన్నాయండి, హాఫ్ కేజీ 3/4 ఆలుగడ్డలు ఉన్నాయండి. మనం ఇప్పుడు ఇది ఫ్రై చేసుకుందాము. బాగా కడిగి కట్ చేసి బాయిల్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే కడిగి కట్ చేద్దాము. కడుక్కున్నామండి, కడిగి కట్ చేసానండి. ఇట్లా ఇప్పుడు ఇందులో వాటర్ వేసి పెట్టుకుందామండి, బాయిల్ చేసుకుందాము. ఆలుగడ్డ ఫ్రై చాలా బాగుంటుంది. స్టవ్ మీద పెట్టుకుందామండి. అది ఉడికాక ఫ్రై చేసుకుందాము. పొట్టు తీసేసి అదంతా పీల్ చేసుకుందామండి. పీల్ చేసుకున్నాక ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందాము. ఇది ఆన్ చేయకుండానే రావట్లేదు. స్టవ్ ఆన్ చేసుకున్నామండి. ఆలుగడ్డ ఉడుకు పెట్టుకుందాము. ఒక 15 మినిట్స్ తర్వాత చూద్దామండి. ఆలుగడ్డ పీల్ తీసేసామండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము. కడాయి ఆన్ చేసుకుందాము. లైటర్ కొట్టుకుందాము. ఆయిల్ వేసుకుందామండి, ఒక పావు. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మనం ఆవాలు జీలకర్ర వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర అండి. ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నామండి, ఒకటి మీడియం సైజు. కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక స్పూను. కారము, రుచికి సరిపడా సాల్ట్ అండి. ఇప్పుడు మనం ఉల్లిగడ్డ వేసుకుందాము. చిట్పట్టలు ఆడుతుంది కదా, ఉల్లిగడ్డ కరివేపాకు 2 వేసేద్దాము. పసుపు వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. కారం వేసుకుందామండి. ఇందులో స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ కూడా వేసేస్తున్నాను. లాస్ట్కి ఆలుగడ్డ వేసుకుందామండి. సాల్ట్ 1.5 వేస్తున్నానండి. సాల్ట్ ఇందాక స్పూన్ వేసాను, ఇప్పుడు హాఫ్ అండి. బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఈ ఆలుగడ్డ చిన్నగా కట్ చేసి వేసేసుకుందామండి. ఆలుగడ్డ అంతా చిన్నగా కట్ చేసామండి, వేసేసుకుందాము. కలిపేసుకుందామండి. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేయండి ఇలా. మూత పెట్టుకుందామండి. చూద్దామండి, ఆలుగడ్డ అయిపోయి ఉంటుంది. చూసారు కదా, ఎమ్మి ఆలుగడ్డ ఫ్రై రెడీ అండి. చాలా బాగుంటుందండి, టేస్టీగా. చూసారు కదా, ఆలుగడ్డ ఫ్రై రెడీ అండి.
ఒక 2 మినిట్స్ పెట్టి ఆఫ్ చేసేద్దాము. 2 మినిట్స్ అయిపోయిందండి, చూద్దాము. చూసారు కదా, ఎమ్మి ఆలుగడ్డ ఫ్రై రెడీ అండి. పప్పుకి చారుకి చాలా బాగుంటుందండి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఆలుగడ్డ రెడీ అండి. థ్యాంక్ యూ. మీరు కూడా ఇలా చేసి తినండి ఫ్రై. థ్యాంక్ యూ.